హలో స్టూడెంట్స్. ఏపీ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఇంగ్లీష్ ఎగ్జామ్కి అయితే ఎంతో టైం అయితే లేదు. గైస్ మన వరకు అయితే నైట్ అయితే ఈ క్వశ్చన్ పేపర్ మీరు స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు కదా. బిట్ పేపర్ అనేది వెరీ ఇంపార్టెంట్ బిట్ పేపర్ అనేది రావడం జరిగింది. ఒక్కసారన్నా మీరైతే ఇది ఒక హాఫ్ అన్ అవర్ అయితే చూసుకోండి. మీరు సాల్వ్ చేసుకోండి. ఆన్సర్స్ పెట్టేంత టైం అయితే లేదు, కానీ మీరైతే ఇందులోటివి అయితే ఖచ్చితంగా మనకు మ్యాక్సిమం ఒక 50% అన్న వచ్చే ఛాన్స్ అయితే ఉంది. మీరైతే ఈజీగా 20 to 30 మార్క్స్ అయితే గెయిన్ చేసే ఛాన్స్ అయితే ఉంది, అందుకే పెడుతున్నా. గైస్ ఆల్రెడీ ప్రీవియస్ వన్ని పెట్టాను, అందులోటి కూడా మీరు ప్రిపేర్ అయ్యి ఉంటే ఖచ్చితంగా మీరైతే కాన్వర్జేషన్స్ మొత్తం కూడా బాగా రాయండి. నేను మెయిన్గా చెప్పేది ఏంటంటే ట్రిక్స్ అండ్ టిప్స్ అనేటివి. కొట్టివేతలు పెట్టకండి. ఇంగ్లీష్ అయితే ఖచ్చితంగా కొట్టివేతలు పెట్టకుండా మీరు హ్యాండ్ రైటింగ్ నీట్గా రాస్తే పెద్ద పెద్ద పారాగ్రాఫ్లు గ్యాప్ ఇచ్చి వర్డ్కి మీరు ఖచ్చితంగా మీరైతే మార్క్స్ అనేటివి గెయిన్ చేయొచ్చు. ఇదే లాస్ట్ చెప్పడం. ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరైతే ఇంగ్లీష్ బాగా రాయాలి. స్క్రీన్ మీద అయితే చూడండి. ప్రతి ఒక్కటైతే ఈజీగా అయితే ఉంటాయి, మీరైతే టెన్షన్ పడకండి. 10th క్లాస్ స్టూడెంట్స్ నేను చెప్పేది అదే. ఇంగ్లీష్ అనేది పెద్ద కష్టమేం కాదు, ఈజీగానే వస్తుంది. మ్యాథ్స్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎందుకంటే మ్యాథ్స్ అనేది ఆబ్వియస్లీ ఎవ్రీ ఇయర్ అయితే టఫ్గానే వస్తుంది. మీరు మాత్రం నెగ్లెక్ట్ అయితే చేయకండి. మ్యాథ్స్ కోసం మన ఛానల్ అనేది నేను చెప్తున్నా, ప్లీజ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకు యూజ్ అవుతుంది. మ్యాథ్స్లో అందరూ పాస్ అవ్వాలి. ఆర్జుకేట్లో సీట్ కొట్టాలంటే మ్యాథ్స్లో ఖచ్చితంగా ఎక్కువ స్కోర్ రావాలి, అందుకే చెప్తున్నా. నా సజెషన్ అయితే అదే. నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడే ఈ వీడియో అనేది ఒక్కటికన్నా మీ ఫ్రెండ్కి షేర్ చేసేయండి. ఎందుకంటే వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉంటారు ఇప్పటికీ. వాళ్ళకు కూడా హెల్ప్ చేసినట్లుంటుంది. వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి కదా, వాళ్ళకు కూడా మంచి మార్కులు రావాలి ఇంగ్లీష్లో. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ మ్యాథ్స్ వీడియోతో అయితే కలుద్దాం మన యూట్యూబ్ ఛానల్లో.